డీజే టిల్లు థియేటర్స్కి వచ్చాడు అంటే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురవాల్సిందే. అట్టుంటుంది మరి డీజే టిల్లుతో. నిజంగా సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ట్విస్టులతో సినిమాని ఒక లెవెల్లో తీసుకెళ్లారని చెప్పాలి. ఈ టిల్లు స్క్వేరు చూసేవాళ్ళు ముందుగా డీజే టిల్లును చూసి ఈ టిల్లు స్క్వేర్ని చూడండి. ఎందుకంటే డీజే టిల్లుకి అండ్ టిల్లు స్క్వేర్కి ఉన్న కనెక్షన్ అనేది మీరు ఈ రెండు సినిమాలు చూస్తేనే బాగుంటుంది. నిజంగా ఈ రెండు సినిమాలకి చిన్న కనెక్షన్ పెట్టారండి. ఆ కనెక్షన్ నిజంగా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇక మెయిన్ ఈ సినిమాలో సిద్ధు యాక్టింగ్ విషయానికి వస్తే ఇరగదీశారని చెప్పాలి. డీజే టిల్లు కన్నా ఈ టిల్లు స్క్వేర్లో హైలైట్గా చేశారని చెప్పాలి. కామెడీ, టైమింగ్ అండ్ ఆ యాక్షన్, ఆ స్వాగ్ నిజంగా అద్భుతంగా ఉంది చెప్పాలి. అండ్ డీజే టిల్లుతో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి, ఫ్యామిలీస్కి ఇంకా కొంచెం కామెడీ యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సినిమా 2 hours ఉంటుంది. ఈ 2 hours అయిపోయిందని ఒక చిన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకొక అరగంట సేపు సినిమాని యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇక ఈ సినిమాలో మెయిన్ అనుపమ విషయానికి వస్తే చూసిన వాళ్ళందరూ ఏంటి దీన్ని అనుపమ ఏంటి ఎక్స్పోజింగ్ చేసిందా మూవీలో అనుకుంటారు. కానీ అంతకు మించి ఈ సినిమాలో ఉంటుంది. నిజంగా సినిమా చూసిన వాళ్ళు మాత్రము నిజంగా అనుపమ ఎక్స్పోజింగ్ కాదు, అంతకు మించి చేసిందని అంటారు. నిజంగా ఈ సినిమా ఇంటర్వెల్ విషయానికి వస్తే మాత్రం అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ అంతా చాలా చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ ట్విస్ట్తో అందరికీ మైండ్ పోతుంది. ఇక నెక్స్ట్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ చిన్న ల్యాగ్లా అనిపిస్తుంది, కానీ ఆ 1 hour చిన్న ల్యాగ్లా అనిపిస్తుంది. కానీ తర్వాత లాస్ట్ 20 minutes మాత్రం అదిరిపోతుందని చెప్పాలి. ఆ 20 minutesలో వచ్చిన ట్విస్టులకి సినిమాకి ఒక లెవెల్లో మొత్తంగా టిల్లు సినిమా కాదండి, ఇది ట్విస్టుల సినిమా, ట్విస్ట్ స్క్వేర్ అని అనాలి ఈ సినిమాని చూస్తే ఎవరైనా. ఇక ఈ సినిమాలో డైలాగ్స్ విషయానికి వస్తే నిజంగా డైలాగ్స్ అనేది అద్భుతంగా ఉన్నాయి. చాలా సింపుల్గా ఉంటాయి కానీ మనల్ని ఇక్కడ నవ్విస్తాయి ఈ డైలాగ్స్. మన సిద్ధు గారు చెప్పే డైలాగ్స్ మాత్రము అసలు నిజంగా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. డీజే టిల్లు కన్నా దీంట్లో ఇంకా ఎక్కువగా డైలాగ్స్ ఉన్నాయని చెప్పాలి. ఎవరు రాశారు అని అద్భుతంగా రాశారు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డీజే టిల్లులో మన ఫస్ట్ సాంగ్ టిల్లు టైటిల్ సాంగ్ దీంట్లో కూడా ఉంటుంది. దాన్ని అద్భుతంగా దానికి మించి మ్యూజిక్ ఇచ్చారనిపించింది. ఇంకా రాధిక సాంగ్, ఇంకో లవ్ సాంగ్, నిజంగా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే తప్పకుండా చూడొచ్చు. కానీ 2-3 లిప్ లాక్ సీన్స్ ఉంటాయి. అవి తప్ప మిగతా సినిమా అంతా బాగానే ఉంటుంది, చూడొచ్చు. కానీ టిల్లు స్క్వేర్ చూడాలంటే డీజే టిల్లుని చూసి ఈ టిల్లు స్క్వేర్ని చూడండి. ఎందుకంటే ఆ కనెక్షన్ చాలా బాగుంటుంది. ఇక ఈ సినిమా మెయిన్ ఈ సమ్మర్కి మాత్రం ఫస్ట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి. నిజంగా అద్భుతంగా ఉంది సినిమా. చూసే వాళ్ళు మాత్రం 2 గంటలు చాలా బాగా ఈ కామెడీని ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.